భూమి మీద హాయిగా ఉండాలా? నీకు ప్రమాదాలు, నీకు భయంకరమైన చావుకు సంబంధించిన నీ జీవితాన్ని అంతమైపోయే విషయాలు నీ జీవితానికి అంటకూడదు అంటే నా మాటలు నీకు క్షేమ సాధనములు కావా? అంటే నీ ఇంట్లో ఉండవలసింది ఏంటి? ఇప్పుడు లైసెన్స్డ్ గన్ ఉండకూడదు, ఏముండాలి? బైబిల్ ఉండాలి. అలాగని మరి బైబిల్ ఇంట్లో ఉందంటే నేను హ్యాపీ అని తలకింద నిద్రపోదామా? చాలా మంది చేసేది అదే కదా. ఈ రోజు బైబిల్ ఉంటే క్షేమంగా ఉంటా చాలా మంది నమ్ముతారు. కానీ ఎక్కడ ఉండాలి బైబిల్? బైబిల్ ఎక్కడ ఉండాలి? గదిలో ఉంటే సరిపోదు, మదిలో ఉండాలి. గదిలో పెట్టావు, దాన్ని మదిలోకి ఎప్పుడు తెచ్చుకుంటావు? చాలా మంది అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మన క్రైస్తవులు ఒక రకమైన తెలియని ఒక భక్తిపరులు అయిపోతారు సడన్ గా హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు అసలు బైబిల్ ముట్టుకోవడం కానీ ఆదివారం వచ్చే వరకు బైబిల్ ఎక్కడ ఉందో కానీ తెలియదు. కానీ చూడండి హాస్పిటల్లో చూడండి బైబిల్ ఎక్కడ ఉంటుంది? అలగాడు పక్కనే. అసలు నేను మరి ఎంత పెద్ద భక్తుడు అంటే నాకే తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు ప్రార్థన చేయడానికి వెళ్ళి సరే బైబిల్ చదువుతూ ఉంటాడు. అమ్మ బాబోయ్ భక్తుడు అండి. ఎందుకంటే హాస్పిటల్ నుంచి బయటకు వస్తానా లేదన్న భయం అనమాట. అందుకు చదువుతాడు బైబిల్. 4వ రోజు 3వ రోజు డాక్టర్ గారు వచ్చి నువ్వు డిశ్చార్జ్ అయిపోతావు అన్నాడు అనుకోండి, వెంటనే బైబిల్ డిశ్చార్జ్ చేసేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు బైబిల్? ఆమె బైబిల్ బ్యాగ్ లో పెట్టాక అయిపోయింది దీని పని, బ్యాకప్. ఎందుకంటే డాక్టర్ గారు నాకేమన్నాడు? డిశ్చార్జ్. ఇది ఈ రోజు. అందుకేనండి పేరుకు క్రైస్తవులే గుడికి వస్తారు, బాప్తిస్మాలు తీసుకుంటారు, జీవితాలు బాగో, బ్రతుకులు బాగో, కుటుంబాలు బాగో. కారణం ఏంటంటే దేవుడి మాట ఎక్కడో నువ్వు నమ్మటం లేదేదో, అందుకే నీ కుటుంబం కూలిపోతుంది.